దేవునికి ప్రేరేపణ కలిగిన వారు వాక్యం ప్రార్థన చేయండి. ఆదికాండం 29వ అధ్యాయం 33వ వచనాన్ని ధ్యానించుకున్నాం. ఆదికాండము 29వ అధ్యాయం. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ద్వేషింపబడిన సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతన్ని కూడా నాకు దయచేసిన అతనికి షిమ్యోను అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. 32 లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా ప్రేమను చూచి ఉన్నాడు కనుక నా పెళ్లికి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి మాటల్లో. యాకోబు గారు తన మామగారికి వెళ్ళినప్పుడు తన మామగారి కుమార్తె అయిన చిన్న కుమార్తె రాహేలుని ప్రేమించాడు. లేయా అనే ఆమె జబ్బు కలది, పుస్తొస్తా ఉంటుంది కళ్ళకి ప్రసాక. అయితే తాను ప్రేమించిన రాహేలు కొరకు ఆయన గొలువు చేసినట్లుగా గొలువు చేస్తే ఆమెను తనకు భార్యగా ఇస్తానన్న తన మామ మాట నమ్మి ఆయన కొలువు చేశాడు. వివాహ సమయం వచ్చినప్పుడు ఆ రోజుల్లో మనకి ఇప్పట్లాగా లైట్లు లేవు కాబట్టి మరి రాత్రికాల సమయంలో చీకటి సమయంలో తాను ప్రేమించిన రాహేలుకు బదులుగా లేయాను తన గదిలోకి పంపాడు. తెల్లారి చూశాడు. చూస్తే ఆమె లేయా చెప్పుకోవాలి, ఆయన ప్రేమించింది కాదు. వెంటనే యాకోబు తన మామను సంప్రదించాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యాకోబు రాహేలును ప్రేమించడం వల్ల లేయాను ద్వేషించాడు. అంతేనా? జబ్బు కలది అంటే ఎవరైనా అనారోగ్యం ఉంది అంటే ఎవరైనా జాలి పడతారు, ఎవరైనా దయ చూపిస్తారు. కానీ ఈ యాకోబు రాహేలును ద్వేషించడానికి గల కారణము రాహేలు అందగట్టె, రాహేలును ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి లేయాను ద్వేషించాడు. రాహేలును ప్రేమించడం లేయా గారు చూసి తను పట్టించుకోవట్లేదని, తనను ద్వేషిస్తున్నాడని తన భర్త మీద చాలా బాధతో దుఃఖంతో ఉన్నటువంటి పరిస్థితి. ఆమె గర్భాన్ని దేవుడు తెరిచినప్పుడు అక్కడ మాట మనకి ఏముంటుందంటే దేవుడు ఆమెను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఆమెకు కుమారుని అనుగ్రహించాడు. కట్టుకున్న భర్త ద్వేషించిన దేవుడు మాత్రము ద్వేషించేవాడు కాదు. ఇప్పుడు మనం ఎవరైనా కానీ ఎవరన్నా మనకి ఇష్టమైతే వాళ్ళ స్నేహితులు అవని, బంధువులు అవని, ఇరుగు పొరుగు వారు అవని, మనం ఎవరితో అయితే ఇష్టంగా మాట్లాడతామో, ఎవరితో అయితే ఇష్టంగా కూర్చుంటామో వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఇష్టం ఉంటుంది. చాలా స్నేహాలు మనం చూస్తానే ఉంటాం. స్నేహితుల విషయానికి వచ్చేపాటికి ఒకరికి ఎవరైనా శత్రువు అయితే రెండో వాడికి కూడా వాళ్ళు శత్రువే. మనుషుల ఆలోచనలు, మనుషుల పద్ధతులు చాలా దారుణంగా ఉంటాయి. కట్టుకున్న భార్యనే ద్వేషించేటువంటి పరిస్థితి యాకోబు. ద్వేషించబడుతున్న యాకోబు ఆ లేయా ఒక వేదనగా దుఃఖంతో ఉండేది.
ఈ రోజున లేనలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే, మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళు మనం ద్వేషిస్తూ ఉంటే ఆ బాధ తట్టుకోలేదు చాలా మంది. ఒక తండ్రి కుమారుడికి వివాహాన్ని సిద్ధపరిచాడు. అయితే కుమారుడికి తండ్రికి అందరికీ ఇష్టమే. కొన్ని కారణాల చేత ఆ బిడ్డ మంచిది కాదని ఆ వివాహాన్ని చేయకూడదని తండ్రి నిర్ణయించుకొని కుమారుడికి సర్ది చెప్పాడు, అయ్యా వదిలేయ్యా, మనకి మంచి సంబంధం కాదు, ఇంకో సంబంధాన్ని చూద్దాం అయ్యా. ఈ పిల్లలు మాత్రం ఆ పిల్లలు బాగా ప్రేమించేసాడు, బాగా ఇష్టపడ్డాడు. నేను చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను అన్నాడు. తండ్రి దానికి ఒప్పుకోవాలి. అప్పటి వరకు తండ్రి కొడుకు ఎలా ఉన్నారంటే ఒక స్నేహితుల్లాగా ఉన్నారు. ఎవరికి తెలియకుండా, ఒకరికి తెలియకుండా ఒకరిలో ఏ పని చేసేవారు కాదు. అంత ఇష్టంగా, అంత ప్రేమగా ఉన్నారు. ఎప్పుడైతే తండ్రి కుమారుడు మేలుకొని వద్దయ్యా అన్నాడో కుమారుడు ద్వేషించడం ప్రారంభించాడు. అప్పటి వరకు తండ్రికి లోబడి జీవించిన వాడు తన ఇష్టానికి ప్రవర్తించడం ప్రారంభించేశాడు. డైలీ అర్ధరాత్రులు ఇలాగ రావడం, తాగి తల్లిదండ్రుల ముందే ఇంటికి రావడం, ఇలాగా తండ్రిని బాధపెట్టడానికి తండ్రిని ద్వేషించేశాడు కుమారుడు. చాలా జాగ్రత్త దేవుడు పిల్లలారా. ఈ రోజున మనం కూడా గమనించినట్లయితే దేవుడు మన మేలు కోరి ఏదైనా మనం ఆశించింది దేవుడు త్వరగా ఇవ్వకపోతే ఖచ్చితంగా మనం కూడా దేవుడిని ద్వేషిస్తాం. ద్వేషిస్తాం ఏంటి? మందిరానికి ఆగిపోతాం, ప్రార్థనకి ఆగిపోతాం, ప్రార్థన చేయటం ఆపేస్తాం, దేవుని పరిచర్యలో పాల్గొనడం కూడా ఆపేస్తాం. ఇక దేవుడిని మర్చిపోతాం చాలా వరకు మనం. ఈ లోకపు తండ్రి కుమారుడు మేలు కొరకు తాను తీసుకున్న నిర్ణయము కుమారుడు చేత ద్వేషించబడుతున్నప్పటికీ ఆ బిడ్డను చేసుకుంటే ఇతనికి నష్టమని, ఇతను ఇబ్బంది పడతాడని, ఇతడు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తండ్రి కుమారుడు యొక్క ద్వేషాన్ని కూడా సహించాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడై ఉండి నీతిమంతుడై ఉండి కూడా పాపులమైన మనకు మేలు చేయడానికి కొన్ని సందర్భాలలో కొన్ని విషయాల్లో ఆయన లేటు చేస్తే ఖచ్చితంగా పాపులమైన మనం పరిశుద్ధుడైన దేవుణ్ణి ఖచ్చితంగా ద్వేషిస్తున్నాము. ద్వేషించి నిర్లక్ష్యం, నిద్రపోతాను, తిండిపోతాను, అలాగే ప్రార్థించకపోవడం, స్తుతించకపోవడం, ఆలయానికి ఇలా ఎన్నో ఆయన దగ్గరగా మనం వెళ్ళకోకుండా చేసేస్తాం. అది చాలా తప్పు. దేవుడు ప్రేమిస్తే అందరూ నిన్ను ద్వేషించిన ఆయన ఒక్కరు ప్రేమిస్తే చాలు, నీ జీవితం భాగ్యవంతంగా మారుతుంది. దేవుడు ద్వేషించేటట్లు మనం చేసుకోకూడదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక అతను దేవుడు ద్వేషించాడు. ఎవరు చెప్పండి? యోసేపు అంటే మళ్ళీ యాకోబు కుమారుడు అయిపోతాడు. ఇస్సాకు కుమారుడు ఏశావు. చూడండి, ఆ మాట నేను మీకు చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుమో దేవుని యందు అన్యాయము కలదా అట్లనరాదు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు ఏశావును ద్వేషించాడు? ఏశావులో ఉన్నటువంటి గుణగణాలు ఏంటి? ఏశావు దేవుడిని ఎందుకు దుఃఖపరిచాడు? ఏశావు మనస్సు ఎందుకనలా ఉంది? తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఏశావుని ఎందుకు పక్కన పెట్టేశాడు? చూడండి, ఆ మాట కూడా నేను చూపిస్తాను. మలాకీ రాసిన పత్రిక, మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం దగ్గర చదువు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు మా ఎడల ప్రేమ చూపించమందురు? ఏశావు యాకోబునకు అన్నగాడా? అయితే నేను యాకోబును ప్రేమించింది,
ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యము అరణ్యమందున రక్తపాలు చేసి మనము నాశనమైతే పాడైన మన స్థలములను మరలా కట్టుకున్న వారందరినీ ఏదో మీరు అనుకుందరు. అయితే సైన్యములు శ్రమించినదేమనగా వారు కట్టుకొన్నాను, నేను వాటిని కింద పడద్రోయుదును. లోకులు వారి దేశము అతిథుల ప్రదేశం మరియు వారి హోమ నిత్య కోపాగ్నికి పాత్రులని పేరు పెట్టారు. దేవునికి రాత్రి కూడా యెహోషాపాతు రాజు నేను మీకు ఈ ఎదోమీయుల గురించి చెప్పాను. ఈ ఎదోమీయులు ఎవరో వచ్చాం ఏశావు సంతతి. ఈ ఏశావు సంతతి వాళ్ళు ఆలోచన ఏంటి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో బయలుదేరుతున్నప్పుడు అమాలేకీయులు, మోయాబీయులు, అమోనీయులు, ఈ ఎదోమీయులు వారికి ఎదురుపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అయ్యా ఎదోమీయులను, మోయాబీయులను, అమోనీయులను మీరు ముట్టుకోవద్దు, వారితో యుద్ధం చేయొద్దు, వారి సహోదరులని చెప్తాడు. ఎందుకంటే మోయాబీయులు, అమోనీయులేమో లోతుగారి సంతతి, ఈ ఎదోమీయులేమో ఏశావు సంతతి. ఏశావు యాకోబుకు అన్న కాబట్టి వాళ్ళ దూరం ఎలా మాట్లాడని చెప్తాడు. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఇశ్రాయేలు వాళ్ళ దూరం వెళ్ళరు. తర్వాత కొంతకాలానికి రాజులు చేసిన తర్వాత ఈ ముగ్గురిని దేవుడు యుద్ధం చేయదు వాళ్ళ మీద అని చెప్పాడు. వాళ్ళ మీద యుద్ధం చేయకుండా వీళ్ళు ఎలాంటి దాటి వచ్చారో మరలా వాళ్ళే వీళ్ళకి శత్రువులు అయ్యారు. క్షమించి వదిలేస్తే, యుద్ధం చేయకుండా దేవుడు చెప్పాడని వాళ్ళని పక్కగా తప్పిస్తే వాళ్ళే శత్రువులు యెహోషాపాతు రాజు మీద, ఇశ్రాయేలు మీదకి వచ్చేసారు. అప్పుడు దేవుడే యుద్ధం చేయాలని యెహోషాపాతు రాజు ప్రార్థన చేశాడు. అయ్యా మా పిల్లలు అరణ్యంలో బయలుదేరుస్తున్నప్పుడు మరి వీళ్ళ ముగ్గురు మీదకి వెళ్ళొద్దన్నావు, ఇప్పుడు వాళ్ళే మా మీదకి వస్తున్నారు, ఈ విషయమై న్యాయం వేధించాయా అని చెప్పి ప్రార్థన చేసినట్లుగా మనకు బైబిల్ కనపడుతుంది. అంటే యోసేపులో ఎలాంటి తనం ఉందంటే కృతజ్ఞత మర్చిపోయేటువంటి వాళ్ళుగా ఉన్నారు. మీరు చేసిన మేలు మర్చిపోయే వాళ్ళుగా ఉన్నారు. జాగ్రత్త. ఈ లక్షణం కనుక మనం కలిగి ఉంటే నష్టపోవడం జరుగుతుంది. మానవుల ఇష్ట ప్రకారంగా మాత్రం మనము మన ఆలోచనల ప్రకారంగా మాత్రం మనం వెళ్ళడానికి వీల్లేదు. దేవుని చిత్త ప్రకారంగానే నడవాలి. దేవునికి పేరుకు మోసగాడే కానీ యాకోబు అన్ని విషయాల్లో నమ్మకంగానే ఉన్నాడు. పేరుకి మోసగాడనే కానీ యాకోబు అన్ని విషయాల్లో నమ్మకంగానే ఉన్నాడు. దేవుని ప్రార్థనా విషయాల్లో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుని మాట ప్రకారంగా వెళ్ళే విషయంలో కానీ అంతా దేవునికి ఇష్టంగానే బ్రతికాడు. ఏశావు అమ్ముకున్నాడు జ్యేష్ఠత్వాన్ని, ఆయన కొనుక్కున్నాడు, కడుపు దాచుకున్నాడు. ఏశావు కడుపు నింపి యాకోబు కడుపు మార్చుకున్నాడు. కాబట్టి జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు ఆయన. అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని. చాలా మంది మనము దేవుడు ఎన్నిసార్లు మనల్ని ప్రాణాపాయికి చూసి తప్పించుంటాడు, ఎన్నిసార్లు మన అప్పుల బాధ నుంచి విడిపించుంటాడు, ఎన్నిసార్లు కుటుంబంలో సమస్యల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ సమస్యలను పరిష్కరించాడు కనుక ఎన్నో మేలు, ఒక మేలు కాదు, 2 మేలు కాదు, 8 మేలులు చేశాడు దేవుడు. మరి అన్ని మేలులు మర్చిపోయి కృతజ్ఞత లేని వారముగా ఈరోజు మనం దేవుణ్ణి దూరం పెడుతున్నాము, దేవునికి దూరం అవుతున్నాము అంటే ఏశావు లాంటి మనస్తత్వం ఒకవేళ మనలో ఉందని గమనించుకోండి. ఇంకో విషయం ఏంటంటే వారు బలిపీఠాల మీద భోజనాలు చేస్తారట. కానీ ఎలాంటివి చేస్తారు చూడండి. అన్నమాట మలాఖీ గ్రంథము 1వ అధ్యాయము నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచమని మీరందరూ యెహోవా భోజనపు బలను నీచపరిచినందు చేతనే కదా. దేవునికి అపవిత్రమైన భోజనము బలిపీఠాల మీద అర్పిస్తారంట. అంటే వాస్తవికంగా దేవునికి అర్పించేవి శ్రేష్టమైనవై ఉండాలి. అలాగే దీనత్వం కలిగిన గొర్రె పిల్ల, గోపలు, పావురాళ్ళు,
సాత్వికమైనటువంటి జంతువులు కూడా సాత్వికమైనవి, అలాగే మృదువైనవే దేవుడు కోరుకుంటాడు. గర్విష్టి, ఎగిరేయి, గంతులేసేవి కాదు. అలాగే అపవిత్రమైన భోజనం అంటే కుంటి దానిని, బుద్ధి దానిని దేవునికి అర్పించకూడదు. మీరు చేస్తున్నది ఏంటి ఇప్పుడు? అపవిత్రమైన అంటే కుంటిదో గుడ్డిదో వాళ్ళకి ఇష్టం లేని, వాళ్ళకి పనికి రాని దేవునికి అర్పిస్తున్నారు. అర్పించే బలిపీఠం మీద వాటిని మళ్ళా తింటున్నారు. ఈరోజు గమనించండి, దేవునికి మనం ఎలాంటివి ఇస్తున్నాము? దేవుని బైబిల్ చెప్తుంది, సనుగు కొనక గొనుగు కొనక ఇవ్వాలి. ఎంతమంది సనుగుతున్నారు, ఎంతమంది కొనట్లేదు? దేనిరా బాబు మాకు కర్మ పదార్థం అనుకునేవాళ్ళు లేదా? ఇచ్చే ఎంత, ఇగిపోతే ఎంత, ఇగిపోతే అడుగుతాడు అంటావా అని ఆలోచన చేసేవాళ్ళు లేదా? దేవుని పిల్లలారా, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నీ హృదయంలో నిశ్చయించిన కొలది దాంట్లో దాని గురించి ఆలోచన చేయకూడదు. ఎప్పుడైనా దేవునికి ఇచ్చే విషయంలో ఎంత ఇస్తే నేను అంత దీవించబడతా, ఎంత ఇస్తే నేను అంత నాకు వేలు జరిగింది, నేను ఎంత దేవునికి ఇష్టరాలుగా ఉంటే అంత దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ప్రేమిస్తారన్న ఆలోచన నీకు నాకు ఉండాలి. ఈ ఏసావు ఆలోచన ఏంటయ్యా అంటే, బలిపీఠం మీద అపవిత్రమైన వాటిని బలిస్తున్నారు. వాటినే మళ్ళీ అక్కడ భోజనం చేస్తున్నారు. దేవునికి ఇష్టం లేనివి, కుంటివి, గుడ్డివి, నీచమైన వాటిని దేవుడు తీసుకోవడం. కానీ మనం ఇచ్చేది అయ్యే నేను చాలా మందిని గమనిస్తాను. ఎప్పుడన్నా ఒక సంచి తీసుకొని కాయ తీసుకొని వెళ్తున్నాను, హఠాత్తుగా మనం కనపడ్డాము, పిల్లలు నా పక్కన ఉన్నారు, వాళ్ళే ఆ కాయలో వచ్చి కాయ చేస్తారు. ఏ కాయ చేస్తారు చెప్పండి? వాళ్ళకి కాస్త కంటికి తక్కువగా కనపడింది, కాస్త మచ్చలు, కాస్త మెత్తబడ్డారు, ఏదో ఒకటి. సరే నాకే కాదు, మామూలుగా చెప్తున్నా, మనకిచ్చేవైనా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మెత్తబడ్డారు, కాస్త మచ్చలున్నారో డాగున్నారో ఇచ్చేస్తారు, ఏదో కాయ ఇచ్చామన్న పేరుకి. అలాగే ఏసావు సంతతి కూడా దేవునికి బలిచ్చామన్న పేరుతో ఏది పడితే అది ఇచ్చి అదే పవిత్రం అనుకుంటున్నారు. కానీ దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. ఆ పనులను దేవుడు అసహించుకుంటున్నాడు. జీవం కలిగిన దేవునికి ఇచ్చేది ఏదైనా శ్రేష్టమైనదే హల్లెలూయా. సేవకుడు వచ్చిన ఈ మందిరానికన్నా వెళ్తే నా జేబులో ఉన్న విలువైన పెద్ద నోటే వేస్తాను, ఎప్పుడు చిన్న నోటే, ఎప్పుడు చిన్న కాలు పెట్టడం. ఎందుకంటే దేవునికి ఇచ్చేది ఎప్పుడు కూడా శ్రేష్టమైనది, అలాగే గొప్పది, ఘనమైనది ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనకి తక్కువగా నీ కంట్లో కనపడ్డది దేవునికి ఇస్తే తక్కువగానే ఉండిపోతావు. ఎక్కువగా దేవునికి శ్రేష్టమైనది, విలువైనది వాళ్ళని నువ్వు చూస్తే నా దేవుడు నిన్ను కనపరిచి నీకు ఒక విలువని తీసుకొస్తాడు. ఏసావులో ఇలాంటి క్వాలిటీ లేదు, నీచమైన అక్కడ బలు అర్పించేస్తున్నాడు. ఇంకా చదువు కింద దాన్ని, గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన అది దోషం కాదా? గుడ్డి దానినైనా, రోగము గల దానినైనా అర్పించిన అది దోషం కాదా? అటు వారికి ఇచ్చిన అతనికి రైతులు కూడా నేను అంగీకరించడా? అది సైన్యములుగా అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇప్పుడు మాట గమనిద్దాం. ఒక టీచర్ దగ్గరికి బాగా ఈ సంవత్సరం అంతా చదువు చెప్పామమ్మా, నన్ను బాగా ప్రేమించావు, అందరికంటే కూడా నాకు కాస్త నా మీద కూర్చోవు, నన్ను అడిగితే కాదనకుండా చెప్పావు అని సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత టీచర్ గారికి ఏదైనా మాస్టర్కు కాయలు తీసుకెళ్ళాలనుకోండి, ఎవరన్నా కానీ మచ్చలు డాబులు తీసుకెళ్తారా? తీసుకెళ్తే వాడు ఒప్పుకుంటాడు, వాడు అంగీకరిస్తాడా? పైకి చెప్పకపోయినా ఖచ్చితంగా మనం నువ్వు ఇచ్చిన కానుకలు పెట్టే వాడు ద్వేషిస్తాడు. మేము కాయలు అమ్మేటప్పుడు మా శ్రీనివాస మాస్టర్ గారు కాయలు అమ్మారు. మేము కాయలు అమ్ముతామని తెలిసి కమలాకాయల సీజన్లో ఖచ్చితంగా వారంలో ఒకసారి నాకు 100 రూపాయలు 50 రూపాయలు అప్పులో ఇచ్చి అయ్యా ఆ తెలి కాయలు తీసుకున్నాను దగ్గర పంపావు. ఆ లాటు మీద పడి నేను కొట్లో ఉన్నా కానీ లాటు మీద కానీ మొత్తం మీద మచ్చలేనిది డాకు లేని అన్ని ఏరేవాడి.
అమ్మ తిట్టేది ఏదైనా పతాకలు వచ్చాడు. ఎందుకంటే తీసుకెళ్తుంది ఎవరికి? నాకు చదువు చెప్పే ఈ లోకాధికారికి దాగులు మచ్చలు ఉన్నాయి, కుంటిది గుడిది తీసుకెళ్తే వాడు అంగీకరిస్తాడా? ఈ లోకపు అధికారులు, ఈ లోకపు పెద్దలే అంగీకరించినప్పుడు సైన్యముల అధిపతి యెహోవా ఎలాగ అంగీకరిస్తాడు? మీకు అర్థమైందా? ఏసియాలో ఉన్న ఇంకో పొరపాటు, ఇంకో క్వాలిటీ ఏంటయ్యా అంటే దేవుడు అందరూ తీసేసినవి తీసుకొచ్చి దేవుడు కనిపిస్తున్నాడు. చాలా తప్పు. దేవుడు పెడతారా? దేవుడు నిన్ను అంగీకరించాలి అంటే దేవుడు నీ మీద జారి దయబడి నిన్ను దీవించాలి, నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడాలి, పోషించాలి అంటే ప్రభువుని మెప్పించగలిగినటువంటి కానుక బాగా నీ మనస్సే అది. నీ మనస్సును బట్టి నీ కానుక విలువ పెరిగింది. దేవాలయంలో వేల రూపాయలు, లక్షల రూపాయలు వస్తున్న వాళ్ళు ఉన్నారు. 2 కాసులను దేవుడు ఎందుకు విలువంగా చెప్పాడు? ఎందుకంటే ఆమె మనస్సును బట్టి ఆ 2 కాసులు గొప్ప విలువ వచ్చేది. అలాగే నీ మనస్సును బట్టి ఇంటికి తీసుకెళ్తున్నాం ఒకసారి నాకు ఏమని కాదు మాట చెప్తాం. ఇంటికి తీసుకెళ్తున్నాం, మనం ఏదో మామిడికాయలే తీసుకెళ్తాం. ఈ లోపు దైవజనుడు ఎదురొచ్చాడు. ఆ దైవజనుడు ఎదురొచ్చినప్పుడు ఒకవేళ దైవజనుడికి నీకు కాయ ఇవ్వాలని అనిపిస్తే ఉన్న వాటిల్లో మేలైనది, విలువైనది, పెద్దదే ఇవ్వాలి. అప్పుడు దేవుడు కూడా నీ మనస్సును బట్టి నిన్ను ప్రేమిస్తాడు. దైవజనుడు కాదు, దేవుడు ప్రేమిస్తాడు. ఇక్కడ కానుకి దైవజనుడికి ఏం సంబంధం లేదు. నువ్వు చేసే పనికి దైవజనుడికి ఏం సంబంధం లేదు. దైవజనుడు ఏం చేయలేడు, ఒక ప్రార్థన తప్ప. నువ్వు ఇచ్చిన కాయకు బదులు 10 కాయల తర్వాత నీకు ఈడు. నువ్వు చేసిన పని మాత్రం నీ ఇంటికి వచ్చేప్పుడన్నా 5 ఏళ్ళు పని. నువ్వు చేసిన పనిని చూసేవాడు దేవుడు. నువ్వు ఇచ్చిన ఫలాన్ని చూసేవాడు దేవుడు. ఆ దేవుడే నీకు అన్ని చేస్తాడు. నువ్వు దేవుడిని దుఃఖపరిచి నువ్వు ఎన్ని ఇచ్చిన ఉపయోగం ఏముంది? గొలుగుతా సనుగుతా ఇచ్చి ఉపయోగం ఏముంది అని ఒకరు కానుక ఇచ్చామంటే ఇంట్లో మా అక్కలు తిట్టేస్తారు. ఎన్ని బూతులు, నిత్యమైన బూతులు తింటారు. జీవం కలిగిన దేవునికి ఏదన్నా మనం చేస్తున్నాము అంటే ఎవరో ఒకరు తోలనాడు మాట్లాడేస్తారు. ఇలాంటి వాళ్ళు ఏసావు సంతతి కాదా? దేవునికి ఇద్దాము, దేవుని పని చేద్దాము అన్న ఆలోచన నీ కుటుంబంలో వచ్చింది అంటే ఖచ్చితంగా దేవుడు యాకోబు లాంటి నీ మనసును ప్రేమిస్తాడు. ఎప్పుడైతే నువ్వు వెనక్కి వెళ్తున్నావో, ఎప్పుడైతే నువ్వు దేవుడికి చేస్తానంటే పక్క వాళ్ళు తిడుతున్నారో, నేను వెలివేస్తున్నారు, నిన్ను అవమానిస్తున్నారు, ఇదంతా ఏసావు సంతతే. ఎంత ఉండాల్సితమైనదే. గుర్తుపెట్టుకోవడం ఆ దేవుని మాటలు, నా మాటలు కాదు. గుడ్డివారికి గుడ్డిదాన్ని రోగం కలిగిన దాన్ని, దాగులు మచ్చలు ఉన్న వాటిని దేవుడికి ఇస్తే దేవుడు తీసుకొని అంగీకరించి నిన్ను ప్రేమించి నిన్ను ఆస్తికర్తగా చేస్తాడా? ఈ లోకపతి స్పష్టంగా చెబుతున్నాడు. ఇందులో మళ్ళా ఉపమానాలు కూడా చెప్పాల్సిన పని లేదు. నీ అధికారిగా ఇస్తే నీ అధికారి ఒప్పుకుంటాడా? నీ అధికారికి నీ మీద జాలి పుట్టిందా, దయ పుట్టిందా అని అడుగుతున్నాడు. నువ్వేం చేస్తున్నావో కూడా ఆలోచన చేసుకోవాలి. నీకేమో కోట్ల రూపాయలు రావాలి, లక్షల రూపాయలు రావాలి, దేవుడికి మాత్రం ఇస్తానన్న మాట అంటే మాత్రం మనకి ఎంత బాధో. దేవుడికి ఇస్తాను అన్న మాట నీ నోట లేకపోతే దేవుడికి ఇవ్వాలన్న సంగతి తెలియదు. నరుడి కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ ఎప్పుడు రాదు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. అది నరుల కష్టం చేత ఎక్కువ రాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. జీవం కలిగిన దేవునికి పెట్టాలన్నా ఇవ్వాలన్నా మనస్సు యాకోబుదై ఉండాలి. నేను దీవిస్తాను యాకోబు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా అంటే, అయ్యా నిజంగా నన్ను దీవిస్తే నువ్వు ఇచ్చిన ప్రతి దాంట్లో 10వ వంతు నీకు ఇచ్చేస్తాను. అయ్యా హల్లెలూయా. ఇచ్చే మనసు నీకు లేకపోతే దేవుడిని ఎలా దీవిస్తాడమ్మా?
ఇంట్లో విలువ కానీ దేవుని ఇంట్లో విలువ తక్కువ తీసుకురావాలా. అందుకే ఇల్లు బాగు చేయించుకోవాల్సిన అవకాశం వచ్చినా ఈ గోడ కట్టిన దాన్ని మళ్ళా ఇంటి పేరు ఎవరు తలుపులు కూడా కట్ల మందిరం కట్టిన దానికి తెలుసు. నువ్వు ఎప్పుడైతే దేవుడి కోసం, దేవుడి ఇంటి కోసం, ఆయన ప్రాణం పెట్టిన పని కొరకు నిలబడతావో, నీ కోసం, నీ ఇంటి కోసం, మీ ఇంటి ప్రాణాల కోసం నా దేవుడు నిలబడతాడు. కాపాడు. దేవుడికి స్తోత్రం. ఇంకా చదవండి. దేవుడు మనకు కటాక్షం చూపినట్లు ఆయన శాంతిపరచుడి, మీ చేతనే కదా అది జరిగేదు. ఆయన మిమ్మల్ని ఎవరైనా అంగీకరిస్తున్నా అని సైన్యములు కనిపడేడు అడుగుతున్నాడు. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరంతరముగా అగ్ని రాజపెట్టకున్నట్లు నా మందిరపు వాక్యంలో మూయవాడు ఒకడు మీలో ఉండి మేలు. మీ అందు నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపాలని సైన్యములు కనిపడి యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ నోటి కాదలతో నా ఎదుకు వస్తున్నారు, గదములతో నన్ను గణపరుస్తున్నారు. మీరు నా ఎడను చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకునేవి మీ హృదయములు నాకు దూరంగా ఉన్నాయని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఇలాంటి ఉద్దేశాలు, ఇలాంటి ఆలోచన కలిగి ఉంటున్నారో వాళ్ళందరిని బట్టి దేవుడు దుఃఖపరుస్తున్నాడని, అలాంటి వారు అసలు మందిరంలోకి రాకుండా తలుపులు మూసేవాడు ఉండాలంట. హల్లెలూయా. నేను ప్రజలను చెబితే ఎంత బాధో మన వాళ్ళకి. ఇప్పుడు చెప్పండి, ఈ ఏశావు లాంటి ఆలోచన కలిగిన వాళ్ళని ఖండించి గర్దిస్తున్నప్పుడు దేవునికి ఇష్టమా కాదా? ఇప్పుడు చెప్పండి. అలాంటి వాళ్ళు మందిరంలో రాకుండా తలుపు మూయవాడు ఒకడు ఉండాలంట. హల్లెలూయా, దేవునికి ఇష్టం. అందుకే ఆలయంలో కనబడాలని నువ్వు వస్తున్నావే, అసలు నా బొమ్మ తక్కువన్న వాడు ఎవ్వడో అంటున్నాడు. అది ఒక ఇంట్లో అసలు నువ్వు ఎవ్వరు రావద్దని చెప్పొద్దా? ఎవ్వరు రావద్దని చెప్పొద్దా? మరి దేవుడే చెప్తున్నాడు ఇక్కడ, తోడేళ్లతో జాగ్రత్త. ఎంత భయంకరమైనటువంటి దేవుని భయమైన మనుషులు ఉన్నారు సార్. ఏసేవాళ్ళు జ్యేష్ఠత్వపు హక్కు ఒక్క పూట కూటి కొరకు అమ్మేస్తున్నాడు. జ్యేష్ఠత్వం అంటే రెండింతల ఆస్తి, రెండింతల ఆస్తి తీసేసి పక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభు వారు వారసులుగా రావాల్సినటువంటి వాడు ఆయననే తృణీకరించాడు. ఆయననే తృణీకరించాడు. నిజంగా చెప్తున్నా దేవుని బిడ్డలారా, దేవునికి భయపడి పాపం చేయకోకుండా ఉండడం ఎంత గొప్ప భాగ్యం అంటే అంత గొప్ప భాగ్యం. ఏశావులాగా దీవించబడతాం. బైబుల్ పట్టుకొని అంటారు. నేను ఒక ఆమెను తీస్తే ఈ పేట కళ్ళు ఏమో తాగుబోతున్నాను, మత్తుగా దొరుకుతుంది. పిచ్చి పాటలు, సినిమా పాటలు పాడతా, మనం ఒక పాట పాడుతుంది ఏసయ్య పాట, మళ్ళీ అదే ఫోన్లో. అసలు నాకు వచ్చిన కోపం, నాకు వచ్చిన బాధ, వేదన మామూలుగా లేదు. ఆమె దేవుని పాట పాడుతుంది. నిన్న దాకాము అదే ఫోన్లో పిచ్చి పిచ్చి పాడలేదు, డాన్సింగ్ పాటలే పాడలేదు. కొంతమంది ఏమో మందిరానికి వచ్చినప్పుడు బైబుల్ చేత పట్టుకున్నప్పుడు తెల్ల బట్టలు వేసుకున్నప్పుడు అసలు పరిశుద్ధులంటే, పవిత్రులంటే, దేవుని బిడ్డలంటే ఇల్లేరా బాబు అనిపించింది. వాళ్ళ ఇష్టానికి రోడ్డు మీద ప్రవర్తించేస్తారు. మళ్ళీ వాళ్ళ ప్రవర్తన ఎక్కడో రాదు, వాళ్ళ ఫోన్లో నుంచే చూపిస్తారు. వాళ్ళకి బాధ కలిగితే ఏసయ్యా అంటారు. వాళ్ళకి కాస్త కడుపు నిండితే అసలు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ దొంగలు, మీరంత పెద్ద దొంగలని ఇళ్ళలో ఉంటారు. లేరా అన్నట్టు ఏసాడు. కడుపు నిండిన వాడు దేని పట్టునైనా తొక్కి వేస్తాడు. కాస్త కాళ్ళు బాగుంటే
ఆడంత ఉత్తముడు, ఆడంత పరిశుద్ధుడు, ఆడంత పవిత్రుడు ఇంకొకరు లేరు. వాడి కాస్త తలలోకి జ్వరం వచ్చి ప్రార్థన చేయండి, పాస్టర్ గారికి ఫోన్ చేయండి, పాస్టర్ గారిని రమ్మండి, లేకపోతే మీరు అందరూ కలిసి నా చుట్టూ చేరు కాదు. అసలు వాడి భయం ప్రాణంగా గాడికి అంత తీపో. అట్లాంటి వాళ్ళకి దేవుడు కూడా చాలా తగిలిసేస్తాడు. ప్రాణం పోయేది కూడా తెలియదు. నిద్రలోనూ బాగా బిల్లు తిని కొనుక్కున్నప్పుడు కళ్ళు తెలియదు అన్నమాట, గాలి గుడికి. కనీసం దేవుని భయం ఉండదంట. కనీసం మనుషులు చూస్తున్నారన్న ఇంకిత జ్ఞానం ఉండదమ్మా. వాళ్ళు నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ వాళ్ళ ఆలోచనల ప్రకారంగా జీవం కలిగిన దేవుణ్ణి పాడు చేయటం అంటే, అవమానపరచడం అంటే, గాలన చేయటం అంటే అంత తప్పు. ఈ క్వాలిటీలన్నీ ఏసావులో ఉన్నాయి. ఈ క్వాలిటీలన్నీ ఏసావులో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువాన్ని వద్దనుకున్నాడమ్మా. ఒక్క పూట తిండి తినలేదని, ఒక పూట తిండికి ఆశపడ్డాడని బైబిల్ చెప్తుంది. కడుపు నిండని కాయిదే ప్రపంచానికి పాపం వారం తీసుకొచ్చేసారు. అది మా అపాదం. అందుకే దేవుడు ఎవరైనా కడుపు కట్టుకుని ఎంత జాలి పడతాడో, వారిని ఎంత ప్రేమిస్తాడో, వారి కొరకు ఎంత దిగొస్తాడంటే అంత దిగొస్తాడు ఇస్తాడు. ఎందుకంటే అందంగా ఉందని, రమ్యంగా ఉందని, కడుపు నిండని కాయ కోసం కూడా మానవుడు ఆశపడి తిన్నాడని, తిండిపోదని ఎవరన్నా కడుపు కట్టుకుంటే బహుజాలి ఆయనకి వెంటనే వారి శిక్షను తీసేస్తాడు. వాళ్ళ మీద కోపాన్ని తగ్గించుకుంటాడు, వాళ్ళ మీద ఉన్న శాపాన్ని తీసేస్తాడు. వారిని వారి కుటుంబాలను సైతం పోషించి మళ్ళా సంరక్షిస్తాడు. ఇదివే మహాపట్టణ ప్రజలందరి దోషాన్ని తీసేయలేదా ఉపవాసం వల్ల? తీసేసేదా? ఇప్పుడు మనం గమనిద్దాం. యేసు తిండి తిని దేవుడిని దుఃఖపరిచి ఆయన సంతతిని ఆయన గర్భంలో నుంచి రానికుండా చేశాడు. యాకోబు తిండి మానుకొని చేష్టత్వాన్ని కొనుక్కున్నాడు, యేసయ్యను కొనుక్కున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రోజు కడుపు కట్టుకొని ప్రార్థన చేస్తున్న మనందరి జీవితాల్లో దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకార్యాలు తప్పకుండా చేస్తాడు. అయితే నేను ఒక మాట మాత్రం మీకు గుర్తు చేస్తాను. దేవుని జీవం కలిగిన దేవుని దృష్టికి మీరు పవిత్రులుగా, పరిశుద్ధులుగా, ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి అంటే మాత్రము ఖచ్చితంగా ప్రథమ స్థానం ఆయనకి. ఒకవేళ మా నెలలలో అలాంటి వాళ్ళు ఏమన్నా ఆశపడితే ఈ వాక్యంలో ఈ మాతే దేవుడు అనుకోవద్దమ్మా. నా ఇంట్లో కూడా అనుకోవద్దామా. అర్థమైందా? మానవుడి బ్రతుకు ఎంతో గొప్పదే కాదు, నీటి మీద బుడగ లాంటి. మానవుడు అంత కుక్క బుద్ధి, అవిశ్వాసి, కృతజ్ఞతజ్ఞుడు ఎవరు లేదు. అలాంటి వారిని సైతం దేవుడు ప్రేమించాడు, రక్షించాడు. మనం అన్నం పెడితే ఒక మాట, డబ్బులు ఇస్తే ఒక మాట, ఆరోగ్యం ఉంటే ఒకలాగా, అనారోగ్యంగా ఉంటే ఒకలాగా, డబ్బులు ఉంటే ఒకలాగా. డబ్బులు మానవుడి రకరకాల విన్యాసాలు సినిమా మీద తెర మీద చూసి మనం నవ్వుకుంటాం, కానీ మన జీవితమే అసలు ఒక పెద్ద సినిమా మాత్రమే. ఆ సినిమాలో మనం అందరము ఎలాంటి ఆటలు ఆడతామో, ఎలాంటి పాత్రలు వేస్తామో కూడా తెలియదు. ఏం చేస్తా చేసుకున్నాడు తన స్వశక్తులతో మనం అందరినీ. జీవాయువును ఊదేడు, జీవాత్మలు అయ్యాం. మరలా ఈ ఆత్మలను ఆయనే రక్షించడానికి ఆయనే ఇక్కడికి దిగొచ్చాడు. 12 మందిని పిలిచాడమ్మా. ఎంతమందిని పిలిచాడు చూడండి అన్నమాట. మార్కు సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆయన వారిని 6వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 6:7 ఆయన 12 శిష్యులను తన యొద్దకు చేసి వారిని తిరుగుతున్నగా పంపుతూ దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభు వారు 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందిని ఇష్టపడ్డాడు, 12 మందిని ప్రేమించాడు. అందరిని దగ్గరికి తీసుకున్నాడు. పిలిచి వాళ్ళందరికీ పని అప్పచెప్పాడు. ఏం పని? సామాన్యమైన పని. డాక్టర్ల బాగు చేయలేని రోగాలు, మూత వైద్యులు
వైద్యులు కూడా వదిలించలేనటువంటి శక్తులను వదిలించే శక్తి, స్వస్థపరిచే శక్తి, ఆయన ప్రాణం పెట్టబోతున్న పని వాళ్ళకి అప్పచెప్పాడు. వాళ్ళు ఎంతమంది యథార్థవంతులు, ఎంతమంది పవిత్రంగా నమ్మకంగా ఉండేవాళ్ళు చెప్పండి. నీకోసం ప్రాణం ఇస్తానన్న పేతురు ఎవరో తెలియదు అని అనలేదా? గుట్టు పెట్టుకోలేదా? చెప్పించుకోలేదా? తోమ పక్కలో బల్లెం పొడి, పక్కలో వేలు, చేతుల్లో వేలు గుర్తులు చూస్తే కానీ ఆ చేతులు అందులో పెడితే కానీ భవిష్యత్తులో నేను నమ్మనన్నాడు. ఆల్రెడీ ఆయన కోసమే ఆయన అన్ని గాయాలు పాలయ్యాడు. ఆ గాయాల్లో చేయి పెట్టి చూస్తే కానీ నమ్మనన్నాడు. ఇంకో నమ్మకమైన వాడే అని చెప్పి డబ్బు సంచి చేతికి ఇస్తే ఆయన్నే అమ్మేసాడు ఒక్కొక్క ఆయన. అదే శిష్యులు 12 మందిని ప్రేమించి తీసుకుంటే యేసయ్యను పట్టుకొని పిడిగుద్దులు గుద్దుతూ లాక్యాలంటే ఎవరికి వాళ్ళు ఎరగనట్టుగా వెళ్ళిపోయారు. ఎవరో ఆయన మంచి క్వాలిటీ కనపడిందా? అయినా దేవుడు ప్రేమించి వాళ్ళు గురించి మనకి పని అప్పచెప్పాడు. ఈరోజు మనం కూడా అంటే ఎవరినో అంటున్నామని కాదు, ఏసావు లక్షణాలు ఏమైనా మనలో ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఏసావు కనికరించబడాలా, అలాంటి లక్షణాలు ఉంటే మనం కూడా కనికరించబడాలి. ప్రతి వాడు ఏసావు, తండ్రి ఒక్క దీవెన కూడా లేదా నా కోసం అని. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడుచుచు తన కోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం లేక విసర్జింపబడిన మీరెరుగుదురు. దేవునికి ఏసావుకి అవకాశం లేదు. తర్వాత ఆశీర్వాదం పొందాలనుకున్నాడు, కన్నీరు దాచాడు, ఏడ్చాడు, శ్రద్ధగా వెతికాడంట. అయినా మారు మనసు పొంద అవకాశం లేకుండా పోయిందంట. దేవుని బిడ్డలారా, యాకోబు లాంటి వాళ్ళు కావాలి. దేవుని చేసిన తప్పున అయ్యా తప్పైపోయినా క్షమించని ఒప్పుకునే వాళ్ళు కావాలి. యాకోబు లేదయ్యా, లేదు వేసామన్నాడు తండ్రి దగ్గర అన్నాడా లేదా? నేను వేసామన్నాయా, నీ చేసిన కుమారుని అన్నాడు. వేషమంతా మార్చాడు, కానీ నోటి మాటను గుర్తుపట్టేశాడు తండ్రి. ఆది కాదు వేసామని అన్నాడు. తన వేషం, తన వస్త్రధరణ, తను వేసుకున్న ద్రాక్షరము తీసుకెళ్ళి ఆయన దీపించాడు. నన్ను దీవించాడు. దేవుడు చెప్పాడు, మామా నా కొరకు నా పిల్లల కొరకు నేను ఎప్పుడు సంపాదించుకోవాలా, నేను వెళ్ళిపోతా. లేదు దేవుడు నువ్వు వచ్చిన కారణం నన్ను దీవించా, నీకేం కావాలో చెప్పన్నాడు మామ. అయితే మత్సలు సారాలు ఉన్నాయి, నాకు జీతం మంచి బలమైనవి నీవే అయ్యా అన్నాడు. అప్పుడు చూస్తే 1000 గొర్రెలు మంచి అయితే 50 కూడా మత్సలు సారాలు ఉన్నాయి కనపడాలి ఆయనకి. అమ్మాయ అటైతే ఇదే నీ జీతం అన్నాడు. అప్పట్లోనే సైంటిస్ట్ ఆయన ఏమంటే కొన్నిటి చర్మాలు చక్కగా చెక్కాడంట. చిన్నజంగి చూలను తీసుకొచ్చి ఏట్లో నేలలో కూర్చాడంట. ఈ మందరం చూలు కట్టేటప్పుడేలా కనేటప్పుడేలా తీసుకెళ్ళి వాటి ఎదురు పెట్టాడు. అవి వాటిని చూస్తూ కన్నది. ఎలాగనే మచ్చలు సాగలే కదా. దేవునికి స్తోత్రం. ఎంత టెక్నికో చూడు. బుద్ధైపోయాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడిపోయాడు. మామకాసు చేసేది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు యాకోబు వేషాలన్నీ చూశాడు. నా దగ్గరన్నా చక్కగా మాట్లాడతాడేమో, నా దగ్గరన్నా నిజమొప్పుకుంటాడేమో అని దీవించయ్యా అన్నప్పుడు ఏం పేరు యాకోబు తండ్రిని మోసం చేశా, మామూలు మోసం చేశా, అన్నాన్ని మోసం చేసేసాను, అన్న మోసం చేశాడు, నా పేరు యాకోబు మోసగాన్ని అనుకున్నాడు.
అప్పుడు దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఏశావు అలాంటి మనస్తత్వం గలవాడు కాదు, చేసిన తప్పు ఒప్పుకునేవాడు కాదు, చేసిన జరిగిన మేలు ఒప్పుకునేవాడు కాదు. మేలు చేస్తే మేలు చేసినట్టు అది అంటారు చూడు, తిరిగి వాసాలు కట్టేస్తారంటారే, అలాంటి పరిస్థితి ఏశావు. మేలు జరిగినప్పుడు పొగడతారు, కీడు జరిగినప్పుడు తిట్టడాలు. ఇది కానీ యాకోబు పరిస్థితి అది కాదు. నువ్వు తప్పు చేసేవరా అని ఎవరు హెచ్చరించక ముందే తన హృదయ స్థితిలో, తన హృదయంలో ఉన్నటువంటి దేవుని గద్దింపుకి, దేవుని భయానికి లోబడేటువంటి వాడు, తన పాపాన్ని తానే ఒప్పుకోగలిగినటువంటి వాడు. దేవుడు ఎప్పుడైతే పేరు అడిగాడో తన జీవితాన్ని కూడా చెప్పేశాడు, అయ్యా పాపినే, మసలానే, దొంగనే క్షమించయ్యా. దేవునికి హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఎంతటి పాపినైనా క్షమించగలిగిందమ్మా. చూడండి, ఒక మాట చూపించిన గురించి సమయం అయిపోయింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 49వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 49వ వచనం. వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చేయగాడా, నువ్వు చేయవలసినది చేయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొని, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని పట్టియడానికి వచ్చిన, దొంగ ముద్దు పెట్టి పట్టియడానికి వచ్చిన ఆయన అమ్మేయడానికి ధనాన్ని తీసుకున్నాడని తెలిసి, పట్టియడానికి వచ్చాడని తెలిసి యేసయ్య ఏమంటున్నాడు? స్నేహితుడా. అది యేసయ్య ప్రేమ. దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, జీవం కలిగిన దేవుని మహాకృపను బట్టి ఎలాంటి వారినైనా క్షమించగలిగిన వాడు, ప్రేమించగలిగిన వాడు, మనం పూజించే, నేను ప్రకటించే నజరేయుడైన యేసు. మానవులమైన మనం అన్ని బాగుంటేనే ప్రేమిస్తాం, లేకపోతే ద్వేషిస్తాం. ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే సంవత్సరం అయింది, సంవత్సరం అయింది, పిల్లలు లేదు. ప్రేమించి ఎంతో ఇష్టంగా పెద్దలు ఎదిరించి చేసుకున్నారు. సంవత్సరం అయింది, సంవత్సరం అయింది, పిల్లలు లేదు. 2వ సంవత్సరం నుంచి మొదలు పెట్టాడు వాడు ఆట. ఏమాట? మరలా వేరొక స్త్రీతో ఉండడం, మరలా వేరొక స్త్రీ వెంట చెప్పడం, మరలా లాస్ట్ ఇంటికి ఆమె కళ్ళ ముందే తెచ్చుకోవడం. ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తల్లి తట్టుకోగలుగుతారు, ఆ బిడ్డ ఓర్చుకోగలిగితే చెప్పండి. ఎంతో ఇష్టపడి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే, సర్వస్వం భక్త్యాలను నమ్ముకొని వచ్చేస్తే, సంవత్సరం 2 సంవత్సరాలు తిరుక్కోకుండా వేరొక స్త్రీని ఆమె కళ్ళ ముందే ఆ ఇంటికి తెచ్చుకుంటుంటే ఆ నరకం, ఆ బాధ ఎట్లా ఉంటుందో గమనించండి. సంవత్సరం క్రితం నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు ప్రమాణాలు. సంవత్సరం తిరగకముందే బిడ్డలు లేరని వేరొకరిని తీసుకొచ్చి అడిగితే కొట్టడం, తిట్టడం. ఇది కదా ద్వేషం. మానవుల నైతం, మానవుల మనస్తత్వం ఎలాంటి దేవుడు కదా. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నా దేవుడు నిన్ను ఇష్టపడతాడు, నా దేవుడు నీకు స్నేహితుడుగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు, అలాగే అన్నగా, తమ్ముడుగా ఉంటాడు. ఆయన ఎవ్వరు చూపెట్టిన ఆయన మాత్రము మనం వదిలిపెట్టాడు. కాబట్టి ఏశావు లాంటి మనస్తత్వం మనలో ఏమైనా ఉంటే దయచేసి దాన్ని తీసేసుకోండి. దేవునికి వ్యతిరేకమైన, దేవుని మందిరానికి వ్యతిరేకమైన, దేవునికి చేసే ఏ పని అయినా విలువగా చేయండి, విలువ తక్కువగా చేయొద్దు. అసలు ఒక్కొక్కరు ఎంత విలువ తక్కువగా చూస్తారో, సేవకులైనా సంఘాలైనా లక్షల రూపాయలు పెట్టి పక్షణ చేసేస్తారు. దైవజనుడి చేతులు పెట్టి 100 కానుకలు వాళ్ళకి ఇది లేదు, అడుగుకునే వాళ్ళలా ఉంటారు వాళ్ళ దృష్టిలో. అది ఈ లోకంలో ఒక వ్యక్తి పని చేస్తే నా డబ్బుల కోసం నేను చెప్పట్లేదు, చాలా మంది విషయాలు చెప్తున్నా, చాలా మంది సేవకుల బాధ చెప్తున్నా.
ఏదైనా ఒక పనికి వెళ్తే కనీసం 1000 రూపాయలు లేదు ఒక మానవునికి పనికి కాదు. ఈ లోకపు పని కంటే విలువైన పని దేవుడి పని. దేవుడే ఏర్పాటు చేసుకున్న సేవ, దేవుడే ప్రాణం పెట్టిన పని అలా అప్పచెప్పాడు. విశ్వాసుల నుంచి బలపరచకపోతే సేవకుడు సేవ నడవదు. కానీ లక్షల రూపాయలు అప్పులు చేసి ఫంక్షన్ చేస్తాడు, వాళ్ళ దగ్గరికి వచ్చే పని 100 ఇస్తారు. ఇంకో విషయం తెలుసా, సంశిష్టం వాళ్ళే తెచ్చుకోవాలి, సంఘానాలే తెచ్చుకోవాలి, వెళ్ళి కాపలా కూర్చోవాలి. వాళ్ళ ఫంక్షన్లు, వాళ్ళ అడవుడు, వాళ్ళ భోజనాలు, వాళ్ళ పుస్తకాల పరిస్థితులు అన్నీ అయినాక 2 మాటల్లో కానీ అయ్యా అబ్బా బయట ఇసిరేసి పల్లాడు పడేసి పెద్దగా అలిసి భోజనాలు ఆడికి మట్టి వాతావరణం అనిపించింది. నాకు నిజం ఉంది కదా, ఏసై అంత తక్కువగా చెప్తే నాకు బాధ. అసలు ప్రార్థనా పనులు సేవకులు అంటే విలువ లేదు ఎక్కడికి వెళ్ళినా. అందుకే నేను ఇలాంటి కానుకల దగ్గర ఇలాంటి బుద్ధి ఎవరైనా చూపించే మనస్సు బాధ కలిగితే ఎవరైనా రోజుల దగ్గరికి వెళ్తే నేనే కానుకలు ఇచ్చి వస్తాను, 1000-2000 చేతులు పెట్టి వస్తాను. అందుకే మేము కానుకలు ఇస్తున్నాం. జాగ్రత్తగా వినండి దేవుని పిల్లలు. పనివాడి జీతానికి పాత్రుడు, దేవుని పని చేసుకున్న సేవకుని దేవుని పనివాడిగానే చూడండి. ఇంకో ఫంక్షన్ అయితే లక్షల రూపాయలు పెట్టి ఫంక్షన్ చేసేస్తాం, అప్పుడు సంవత్సరాల తరబడి కడతాం. దేవుని ప్రార్థనకి, దేవుని మందిరంలో ఇచ్చేటప్పుడు అసలు నీకున్న దాంట్లోనే 100 రూపాయల నుండి 10 రూపాయలు ఏడున్నాను దేవుడు ఆడతాం, 5 రూపాయలు ఏడున్నాను దేవుడు ఆడతాం. నేను ఇంట్లోకి వచ్చి నీ కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. నువ్వు, నీ బిడ్డ, నీ కుటుంబాలు దీవించబడాలి. ఏ కీడు నీ ఇంటికి రాకూడదు. పనికి మాలిన భోజనాలు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళకు ఇంకోకాలం అడిగితే నిన్ను, నీ ఇంటిని, నీ వంశాన్ని అందరూ చెప్తారు. ఇప్పుడు వచ్చినా ఇచ్చే మొక్కలు. కానీ నువ్వు పెట్టినా పెట్టకపోయినా హృదయపూర్వకంగా చేతులెత్తి ప్రార్థన చేసే వ్యక్తి సేవకులు, సంఘమే. నీ ఇంట్లో విలువైన ఫంక్షన్ కంటే ఇది విలువైన ఫంక్షన్. గుర్తుపెట్టుకోండి, యేసయ్య నువ్వు ఎప్పుడు కనపరచాలి. ఆయన కనపరచు వారిని ఆయన కనపరుస్తాడు. ఏ సేవలాగా గుడ్డిది దేవుడి కాయ అంటే గుడ్డిది అంటే తక్కువగా చూడద్దు, తక్కువ చేయొద్దు. ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు విలువైన ఇస్తేనే అతనికి నీ మీద ఇష్టం దయ గుడ్డిది. అధికారి అంటే గొప్పడు కదా మన దేవుడు. ఆయన ధైర్యం కావాలంటే నువ్వు గుడిలో విలువ లేనిదో నువ్వు చేస్తే, విలువ లేనట్టుగా నువ్వు చేస్తే దేవుడు నీ మీద ఎలా జారిపడతాడు. అంతకాడికి ప్రార్థన ఎందుకు నన్ను అడిగితే? అంతకాడికి ప్రార్థన ఎందుకు? సేవకుడు బతిలు ఆడుతున్నాడనో, విశ్వాసులు అడుగుతున్నారనో, లేకపోతే అందరూ పెట్టుకుంటున్నారో కదా. అలా ఎప్పుడు చేయమాట. యేసయ్య సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన శ్రీమంతుడు. నువ్వు చేయి ముడిచినా ఏదో ఒక దిక్కు నుంచి చేతులు తెరిపించగలిగిన వాడు నేను ప్రకటించాను. దేవుడికి స్తోత్రం. విలువైన దేవుడిని విలువగానే ఆరాధిద్దాం, విలువగానే చూద్దాం. నీ స్థాయిని తిథిని బట్టి ఎక్కువగానే చేయగలి, తక్కువగా మాత్రమే సైతం ఎప్పుడు చేయదు. అలా చేయటం వల్ల నీకు లాభం ఉండదు, మేలు జరగదు. ఘనంగా చేయి, గొప్పగా చేయి. నిన్ను బట్టి నీ వాళ్ళందరూ మారిపోవాలి, నిన్ను బట్టి నీ వాళ్ళ శాపాలని కొట్టివేయబడాలి, నిన్ను బట్టి అనేకులు ప్రభు దగ్గరికి రావాలి. అలా ఉండాలి ఒక ఆత్మీయ జీవితం. దేవునికి ఏం చేసినా అలానే ఉండాలి. దేవుని దగ్గర అర్థం చేసుకోండి. జీవం కలిగిన దేవుడు, మనసు ఎరిగిన వాడు. ఆయన మనసు ఎరగని వాడు కాదు, చూచుచున్న దేవుడు. ఆయన చూడని దేవుడు కాదు. ఆయన ఎక్కడైనా దేవుడు ఉన్నాడు. ఎక్కడైనా నీ పక్షాన యుద్ధం చేస్తాడు. నీ భర్త, నీ బిడ్డ ఇక్కడ నీ కళ్ళ ముందు లేదేమో, ఈ ఊరిలో లేదేమో, ఇంకో దేశంలో ఉన్నారేమో, నిన్ను బట్టి అక్కడ కాపలా కాస్తాడు నా దేవుడు. అక్కడ నీ బిడ్డకి ఏమి కాకుండా చూస్తాడు.
అక్కడ నీ భర్తకి కాకుండా దొరుకుతాడు. అక్కడ నీ తల్లిదండ్రులకే కాకుండా కాపలా కాస్తాడు. ఎక్కడ నువ్వు చేస్తే దేవుని దగ్గర నువ్వు చేస్తే అక్కడ ఎక్కడ ఉన్నా నా దేవుడు నీ ప్రజలు కాపాడుతాడు, నీ కుటుంబాన్ని ఎత్తిపడుతుంటాడు. నీ వ్యాపారాలు, నీ ఉద్యోగాలు, నీ చేతి పని, నీ పొలం, నీ పశువులు 24 గంటలు కాలంలో ఉంటున్నాయా, వాటిని కాపాడుతున్నవాడు దేవుడు కాదా? శత్రువుల చేతుల నుంచి, దొంగల చేతుల్లో నుంచి, అధికారుల చేతుల్లో నుంచి, కపట మిత్రుల చేతుల్లో నుంచి, సాధారణ కపట హస్తాల్లో నుంచి నిన్ను, నీ వారిని, నీ సొత్తుని కాపాడుతున్నవాడు దేవుడు అమ్మా. అంత లెక్క లేకుండా ఎప్పుడు దేవుడి దగ్గర మనం ఉండబడతారు. అందుకే అదుపులు లేకపోయినా నా దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో 5 బిడ్డలకు గుండెలుగా చేతులు వేసుకొని పడుకుంటాను. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మండి, నిన్న మంచం మీద పడుకొని ఉన్నాను. అటు కళ్ళు తెరవగానే ఇంత పోతి తెచ్చున నా నెత్తి మీద గోడ మీద ఇంట్లో అసలు మామూలుగానే అక్కడెక్కడన్నా రోడ్డు మీద చూస్తే కోసిన పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లో తలుపు వేసేసుకుంటారు. అక్కడ నేను కళ్ళు తెరవగానే నా నెత్తి మీద ఉంది ఇంట్లో. ఎంత చిన్నదా అంటే ఎంత పెద్ద కోతి. చక్కగా పిల్లలకి నేను తెచ్చి దస్తులు చెప్తా కూర్చొని గీరువా మీద అన్నీ జీవనాన్ని పిలిచారు. జనాన్ని పిలవటంటే జీవనాన్ని భయపుట్టి కాదు. చెప్పాక ఈ పాములు కడటం వలన, ఈ కర్రలు ఉండటం వల్ల పాములు వస్తాయి. నా దేవుని మీద ఆధారపడ్డాను, నాకు పాము కనపడలేదు. ఈ పాములు కుక్కల కోసం అని చెప్పి కర్రలు తెచ్చారు. ఈ పాములు కనపడుతున్నాయని కర్రలు తీసి పారేసాక ఏదైనా కర్ర దొరికితే దాన్ని అదిరేద్దామని చెప్పి బయటకు వచ్చాను. కర్ర దొరకటం నాకు ఇక ఇల్లు చూసే దొరికితే గణపతి దాన్ని పట్టుకొని పైకి లాగి ఎవరికంటే ధ్యానం వచ్చింది. నేనంటే ధ్యానం పెద్ద గోతుందా అంతలా గోతి ఇంట్లో ఎక్కడ వచ్చిందని వచ్చింది. మీరు వెళ్ళేపాటికి దేవుడు దైవాల దేవుడు ఎవరు కాపాడుతున్నాడమ్మా మనల్ని? దేవుడే. ఒక్కరికి, పిల్లలకి, కోతులకి మా ఇల్లు రావడం. అయినా వాటి మధ్యలో ధైర్యంగా ఉంటున్నామంటే యేసయ్య ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు. అంతే, వేరే దారి లేదు. చాలా మంది సీసీ కెమెరాలు పెట్టేయాలి, మంచిదే, కానీ పెట్టే స్తోమత లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? అసలు వెయ్యి మొగుళ్ళు ఆయన సన్నిధి మీద ఆయన కళ్ళు దృష్టి ఉంచుతారన్న మాట జ్ఞాపకం చేసుకున్నాం. నా దేవుడు చూస్తున్నాడుగా, సీసీ కెమెరా లేకపోతే దేవుడికి అర్థం చేసుకోండి. ఈరోజు దేవుని వాక్యాన్ని యేసయ్య నిన్ను, నీకు ఇచ్చిన యావత్తు సొత్తుని ఎక్కడున్నా కాపాడుతున్నవాడు ఆయన. అంతటి గొప్ప దేవుడిని పట్టుకొని తక్కువగా చూస్తే నాకు అంత బాధేసిందో దేవుడు కదా. ఇంకో దానికోసం వేలకు వేలు, లక్షలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి లాక్కొచ్చే పని కదా ఉంటామే. యేసయ్య నీ ఇంటికి వస్తుంటే, సేవకులు నీ ఇంటి అడుగు పెడుతుంటే, సంఘం నీ దగ్గరకు వస్తుంటే అంత తేలిగ్గా చూసి ఎలా పంపించగలుగుతున్నావమ్మా? అంటే మాకేదో లక్ష్యం ఇచ్చేయమని కాదు, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్తున్నా నేను. రాత్రి వివేకాలు ఇంట్లో భోజనాలు జరిగింది. కనీసం మేము 4 మీద అట్లా రాసుకున్నామా? నేను తింటాను కా భోజనాలు దినదు నేను తినను. ఎవరి కోసం? మీడియా కోసమే. తగాదాడి బతిలాడి తగాదే వాడాలి పాపం చెప్పనాలన్నారు. తగాదాడి గురించి నేను దయాకాయని నువ్వు పెట్టించుకుంటావు లేదు. 7 వారాలు పెట్టాల్సింది, 7 వారాలు భోజనాలు పెట్టాల్సిందే. మళ్ళీ తగాదాడి 7 వారాలు భోజనాలు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, జీవం కలిగిన దేవుడు ఆ బిడ్డ పేదరికంలో నుండి కూడా పెడుతున్న ఆ భోజనాలను బట్టి, సంఘము సేవకులు చేతులెత్తి చేస్తున్న ఆ ప్రార్థనను బట్టి ఆమెకు, ఆమె బిడ్డలకు, ఆమె తరాలకు నా దేవుడు దీవెనలిస్తాడు. అర్థం చేసుకోండి నా మాటలు. నేను ఎవరిని తక్కువ చేసి ఎవరిని ఎక్కువ చేయాలని నా ఉద్దేశం కాదు. యేసయ్య మనసును మీకు చెబుతున్నా. నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను అంటున్నాడు. నువ్వు ఎవరిని కనపరుస్తున్నా? నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం,
నీ తల్లిదండ్రుల కోసం, లేకపోతే నీకు నచ్చిన వాళ్ళ కోసం, నీకు ఇష్టమైన వాళ్ళ కోసం వేల రూపాయలు అప్పులు చేసి కష్టపడి దాచి పెట్టి ఖర్చు పెడుతున్నావే, వాటన్నిటిని దాగడానికి నీకు ఇవ్వడానికి ప్రేరేపించినటువంటి దేవాది దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయన్ని చూపించాలి కదమ్మా, ఆయన్ని కనపరచాలి కదమ్మా. ఇది ఏసావు లాంటి మనసు ఉండకూడదమ్మా. కుటిది విలువ లేని, విలువ తక్కువ వేసి మాట్లాడే పద్ధతి, అన్ని రకాలుగా ఒట్టి మాటలు గంటల తరబడి మాట్లాడుకుంటాం. దేవుడి దగ్గరికి వచ్చేపక్క 2 మాటల్లో ముగియని గీతాలు వచ్చిన అసలు నాకు అంత బాధేసినట్టు అంత బాధేసింది. అయ్యో ఎందుకు తెచ్చేవయ్యా నాకు అనిపించింది. మా ఏసైకి ఎక్కువ ప్రాధాన్యత. వస్తేనే 6 నుంచి 9 దాకా సీరియల్ దగ్గర కూర్చోమంటే రిమోట్ కూడా ఇవ్వటాను. కట్టుకున్న మొగుడు కష్టపడి పక్కలంతా పనిచేసి వచ్చి ఏనికి పెట్టిన తర్వాత రిమోట్ అడిగితే మధ్యలో మనం. కానీ ఏసై దగ్గరికి వచ్చి అరగంట కంటే ఎక్కువ ఉండకూడదు. మా 100 గంటలు మోకరించి ప్రార్థన చేస్తున్నారమ్మా ఈ రోజుల్లో దేవుడి బిడ్డలు. ఎన్ని గంటలు? 100 గంటలు, 24 గంటలు మోకరించే ప్రార్థన చేస్తున్నారు సంఘం. సేవకుల కొరకు చేతులు పట్టుకొని, చేతులు ఎత్తి మోకాల మీద ఉండి సంఘం కొరకు, సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్న తల్లులు ఉన్నారమ్మా. గంటలు తలబడి తెల్ల బాధలు పొలుగు లేకుండా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. పావు గంట ఎక్కువైతే మనం తట్టుకోలేము. పావు గంట ఎక్కువైతే మాకు బీపీ, మాకు షుగరు, మాకు పిల్లలు వేసుకోవాలి, తిండి తినాలి. ఇదే రండి నువ్వు వేసావు గాక యాకోబు వెంట అవుతావమ్మా. అది ఎర్రగా కనపడింది. కలబోల వంటకం చిక్కుడుగా అయిపోవాలా. షప్ప ఇది నేను తినకపోతే సత్తాలు అనుకున్నాడు కావాలి. అమ్మ ఒక పూట తినకపోతే ఎప్పుడైనా చచ్చిపోతాను చెప్పండి. యాకోబు నా కూర అడిగితే నీ చేష్టత్వం నాకు ఎక్కడే బాబు చచ్చేటట్టుడా, నాకేది కాదు చేష్టత్వం నువ్వే తీసుకున్నాడు. ఒక్క పూటకి ఇవ్వడం చస్తాడా? ఏమి కావడం కానీ అది తినాలి. అది ఎర్రగా ఉన్నది, ఆ చిక్కుడుకాయల కూర, ఆ కలగూర వంటకం అది తినాలి. ఆ నోట పడాలి, ఆ రుచి చూడాలి. అర్థం చేసుకోండి. అలాంటి ఆలోచనలు కలిగి ఎవరైనా ఉంటే దైవ దీవెనను తేలిగ్గా తీసుకొని, దేవుని తేలిగ్గా తీసుకునే మనస్తత్వం ఏమన్నా ఉంటే అర్థం చేసుకోండి, మారిపోండి. ప్రభువేనమ్మా నీకు, నీ కుటుంబానికి దిక్కు ఆధారం. ఈరోజు నీకు అందరూ సహాయం చేస్తున్నారేమో, నా దేవుని మీద నువ్వు ఆధారపడ్డావు కాబట్టి నీవు అందరికీ సహాయకుడు అయి ఉంటాడు. అలాగే దేవుడు చేయగలుగుతాడు. ఆ తల్లిదండ్రుల దగ్గర, అమ్మదమ్ముల దగ్గర, ఇళ్ల పక్కన వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర, అందరి దగ్గర సాధ్యం చేతులేకి ఒకప్పుడు అందరికీ చేతులు పెట్టేశాడు దేవుడు. ఎక్కడయ్యా ఆయన స్థానం మీ గుండెల్లో ఉండాలి. తక్కువ ఉందంటే మాత్రము మనం తక్కువగానే ఉంటాము. కనపరచు, ప్రభువుని కనపరచు, కనపరుచుతాను. మీ కళ్ళ ముందే నేను సాక్ష్యం. రూపాయల కోసం చేతులు కోసుకొని బజార్లు రక్తం దులుపుకుండా తిరిగినోడి నేను. అందరి దగ్గర చేతులు. నేను వస్తానా అంటే మా అన్నయ్య డబ్బులు దాచుకునేది. మా అన్నయ్య పై జేబులో డబ్బులు దాచుకున్నట్టే వచ్చేవాడిని అడుగుతాడేమన్నా. ఈరోజు దేవుడు ఇచ్చేటట్లుగా పెట్టాడు అంటే దేవుడిని నేను నెత్తిని పెట్టుకున్నాను కాబట్టి, ఆయన తప్ప నాకు దిక్కు ఎవరు లేరు అనుకున్నాను కాబట్టి నా దిక్కు ఆయన అయ్యాడు. ఆయన ఒక్కరు నా దిక్కుంటే నీ వంశపు వారందరినీ నీ పాదాల దగ్గర, నీ స్నేహితులందరినీ నీ పాదాల దగ్గర ఖచ్చితంగా దేవుడు పెడతారు. ఆయన కనపరిచే బిడ్డలు ఆయన ఖచ్చితంగా కనపరుస్తాడు. హల్లెలూయా. చేసిన పాపాన్ని ఒప్పుకున్నందుకే ఇశ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులో ఏ శకునం లేదు, ఏ మంత్రం లేదు అంటాడు. మనసు కల్మషం లేదు. మనసు యాకోబుది గుండెలో పెట్టేసుకున్నాడు దేవుడికి. వేరొక ఆలోచన ఆయనకి లేవు. దిక్కులు చూడడు, చోటు చెప్పించుకోడు. ఏసే ఆయనకి దేవుడు.
ఏది కావాలన్నా ఆయన పాదాలను పట్టుకునేవాడు. ఆశీర్వాదం కావాలన్నా, ప్రాణాలు బ్రతికించుకోవాలి, దక్కించుకోవాలన్నా వేచేలకు ఆయన మధ్యలో వేసేస్తాడు గుడారం దరిపెట్టం. మస్తకి వర్షం కింద ఉన్నటువంటి ఆ ఆభరణాలన్నీ దేవత విగ్రహాలని పాతి పెట్టేసేస్తాడు అంతే. ఆఖరి వారిలో బిడ్డలు అందరూ పంపించేసి ఒక్కరే పోరాడతాడు దేవుడితో. అయ్యా నువ్వే నాకు దిక్కెత్తకుండా ఎంతోడా నాకు ఉపయోగం లేదయ్యా. అలాంటి మనసు మనకు ఉండాలి. అప్పుడు నువ్వే ఒక సైన్యం అయిపోతావు. ఒంటరిగా నువ్వు పోరాడితే నీ పక్షాన సైన్యాన్ని చేరుతాడు దేవుడు. ఒక్క యాకోబు ఇశ్రాయేలుగా మారి ఆ యెహోవా ఆ రాత్రి ఒక్క ప్రార్థన ఈ రోజుకి కొన్ని వేల సంవత్సరాలకి తరగని ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ ఒక్క యాకోబు ప్రాణాలను చేతిలో పెట్టుకొని తల్లిదండ్రులు దేశాన్ని విడిచిపెట్టేవాడికి ఒక దేశమే ఆయన పేరు మీద పెట్టేశాడు దేవుడు. స్థితిగతులు మార్చగలిగిన వాడు నేను ప్రకటించే దేవుడు. ఒకప్పుడు ఏమీ లేని మనకి అన్ని ఉండేటట్లు చేస్తాడు. ఎంతసేపు అమ్మ ప్రభు తెలుసుకుంటే మన దేవుడు అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం యాకోబు కలిగి ఉన్నటువంటి గొప్ప దీవెన, ఆ గొప్ప రక్షణ మనందరం కలిగి ఉంటాం. దేవుడు ఈ మాటలను దీవించుకుంటారు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ చెప్పబడిన మాటలు, ఈ మాటలు విలువైన వెనకట్లేని మాటలు